ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైసీపీ అధినేత జగన్ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల నుంచి ఊహించని స్పందన లభించింది. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సీఎం జగన్ సిద్ధం పేరిట ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సిద్ధం సభలకు పార్టీ కార్యకర్తల నుంచే కాకుండా సామాన్య ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన లభించింది. దీంతో మేమంతా సిద్ధం పేరిట సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టారు. రాష్ట్రంలోని మొత్తం 25 జిల్లాలను కవర్ చేస్తూ సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగింది. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేసిన పాదయాత్రకు మించిన ప్రజాదరణ బస్సు యాత్రకు లభిస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ ప్రజలతో మమేకమవుతున్న తీరుకు ప్రతిపక్షాలు సైతం షాక్ అవుతున్నాయి. జగన్ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ప్రజల్లో ప్రభుత్వంపై ఎక్కడా కూడా వ్యతిరేకత ఉన్నట్టు కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే జగన్ చేపట్టిన ఈ బస్సు యాత్ర పార్టీకి ఫుల్ మైలేజ్ తీసుకువచ్చింది. ఇదే సమయంలో 2 నెలలకు ముందు వైసీపీ ఎన్నికల క్యాంపెయిన్లో ఏదైతే చెప్పారో అది సరిగ్గా జరగడం కూడా ఆ పార్టీకి కలిసి వచ్చింది. జగన్ ఓడించడానికి పార్టీలన్నీ కూడా ఏకం అవుతాయంటూ వైసీపీ ఓ సాంగ్ను విడుదల చేసింది. ఆ పాటలో చెప్పినట్లుగానే అందరూ కూడా ఒకటైన పరిస్థితి రాష్ట్రంలో కనిపించింది. ఇక పేదలకు పెత్తందారులకు మధ్య జగన్ ఉండగా ఆయన్ను చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ను రాళ్లతో కొట్టిన పోస్టర్ కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ పోస్టర్లో ఉన్నట్లుగానే జగన్ విజయవాడలో అడుగు పెట్టగానే ఆయనపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటన కూడా వైసీపీకి అనుకూలంగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి వైసీపీ ఎంపీగా విజయం సాధించారు. లావు కృష్ణదేవరాయలు ఇటీవలే టీడీపీలో చేరి ఆ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. తాజాగా ఆయన ప్రముఖ జాతీయ ఛానల్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే టీడీపీ చాలా కష్టపడాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. టీడీపీ గెలుపు అంత ఈజీ కాదని ఆయన తెలిపారు. ఎన్డీఏ కూటమిలో చేరడం వల్ల టీడీపీకి పెద్ద మేలు జరిగింది ఏమీ లేదని లావు కృష్ణదేవరాయలు వ్యాఖ్యానించారు. బీజేపీ మాతో జత కట్టింది, కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేకపోయిందని ఆయన తెలిపారు. లావు కృష్ణదేవరాయలు గెలుపు కష్టమే అని తేల్చడంతో టీడీపీ శ్రేణులు షాక్ కు గురవుతున్నాయి. ఇక లావు కృష్ణదేవరాయలు చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ సెటైర్లు వేస్తుంది. టీడీపీ అభ్యర్థులకే గెలుస్తామనే నమ్మకం లేదనే విషయం ఇక్కడే అర్థమవుతోంది అని వైసీపీ నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.